నమస్కారం. అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. అదృష్టం వరించాలి, అరచేతిలో అదృష్టరేఖను చూసుకోవాలి. ఉన్నా లేకపోయినా ఈ చేతిని వినియోగించి మనం చేసే పనుల ద్వారా అదృష్టయోగాన్ని పొందవచ్చు, అదృష్టాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా అదృష్టయోగాన్ని కలిగించే ఒక ఆభరణాన్ని కూడా ధరించవచ్చు. అదే నవరత్న అంగుళీయకం. చేతికి పెట్టుకునే అంగుళీయకం, నవరత్న అంగుళీయకం అదృష్టయోగాన్ని కలిగిస్తుంది. జాతకంలో నవగ్రహాలు 12 భావాలలో సంచారం చేస్తూ 12 రాశులలో సంచరిస్తూ తమ తమ స్థానాలకు అనుగుణంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఉంది. ఈ నవగ్రహాలు తమ అనుగ్రహాన్ని మనకు అందించడం కోసం తమకు ప్రాతినిధ్యం వహించే విధంగా వివిధములైన అయస్కాంత శక్తి గల రత్నాలను కూడా మనకు పరిచయం చేశాయి. రవి గ్రహానికి ప్రతీకాత్మకంగా కెంపువు, చంద్రగ్రహానికి ప్రతీకాత్మకంగా ముత్యం, కుజగ్రహానికి ప్రతీకగా పగడం, బుధగ్రహానికి ప్రతీకగా పచ్చ, గురుగ్రహానికి ప్రతీకగా కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి ప్రతీకగా వజ్రం, శనిగ్రహానికి ప్రతీకగా నీలం, అలాగే రాహుకేతువులకు ప్రతీకలుగా మనం వైఢూర్యం, అలాగే గోమేధికం వీటిని ధరిస్తూ ఉంటాం. అన్ని రత్నాలే. ఏ వేలికు ఏ రత్నం ధరించాలి? ఈ గ్రహాలన్నీ కొన్ని శత్రువులుగా ఉండగా, మరికొన్ని మిత్రులుగా ఉండగా, మరికొన్ని సమత్వంతో ఉంటాయి. రవి శనులు శత్రుత్వ భావంతో ఉంటారు, గురు శుక్రులు శత్రుత్వ భావంతో ఉంటారు. చంద్రుడికి బుధుడు శత్రువు కాడు, బుధుడికి చంద్రుడు శత్రువు. ఇలాంటి విభజనలు మనం గమనించేటటువంటి నేపథ్యంలో అన్నింటినీ కలిపి ధరింపజేస్తే అనే ఆలోచనకు ఫలితమే నవరత్నాంగుళీయకం. ఈ నవరత్నాలలో గ్రహరాజు అయినటువంటి రవి మధ్యలో ఉండగా, ఇరువైపులా మంత్రి, సేనాధిపతి అనే బాధ్యతలను స్వీకరిస్తూ ఒకవైపున గురువు, మరొక వైపున కుజుడు ఉంటారు. మంత్రాంగం చేసే విధంగా గురువు, అలాగే సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించిన కుజుడు చెరోవైపులో ఉండగా, ఆలోచనలను ప్రభావితం చేసేటటువంటి చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఈ ముగ్గురు ఒక వరుసలో ఉంటారు. అలాగే సహాయకం, సేవకా పనులు, ఇతర వృత్తిపరమైనటువంటి పనులు చేస్తూ మనకు వివిధములైన ఆయుధములను అందించే విధంగా, క్రియాత్మకంగా పనిచేసే విధంగా రాహువు, కేతువు, శని ఈ ముగ్గురు ఒక వరుసలో ఉంటారు. ఇలాంటి నవరత్నాంగుళీయకాన్ని ఈ చేతికి సంబంధించిన 4 వేళ్లలో ఏ వేలికి అయినా ధరించవచ్చు. అంగుళీయకాలు ధరించేటటువంటి క్రమంలో ఉంగరం వేలు రవికి సంబంధించినది, కెంపు ధరిస్తాం. మధ్య వేలు శనికి సంబంధించినది, శనికి మిత్రుడైనటువంటి కుజుడికి సంబంధించిన పగడమును కూడా ఇదే వేలికి ధరిస్తూ ఉంటాం. అలాగే బుధుడికి సంబంధించిన పచ్చ కూడా ఇదే వేలికి ధరించవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రుడికి సంబంధించిన వజ్రమును కూడా ఇదే వేలికి ధరిస్తూ ఉంటాం. గురువుకు సంబంధించినటువంటి రత్నం చూపుడు వేలుకు ధరించాలి. బుధుడికి సంబంధించిన రత్నం పచ్చ చిటికెన వేలికి కూడా ధరించవచ్చు. ఈ చిటికెన వేలికి దిగువన ఉండే భాగమంతా కూడా చంద్ర సంబంధితం. అరచేతిలోనే నవగ్రహాల నేపథ్యం ఉన్న కారణం చేత శుక్రునికి సంబంధించిన బొటన వేలుకు అలంకరింపజేసేటటువంటి ఆ వజ్రం ఉంగరాన్ని మధ్యవేలికే ధరింపజేయవచ్చు అని కూడా సంప్రదాయకులు తెలియజేస్తారు. మధ్యవేలికి సంబంధించి నీలం, అలాగే వజ్రం, అలాగే కుజునకు సంబంధించినటువంటి పగడం ఈ 3 ధరించవచ్చు. ఇలా విడివిడిగా ఒక్కొక్క వేలికి 3 క్యారెట్లు 4 క్యారెట్లు ఇన్ని వేళ్లకు ఇన్ని ఉంగరాలు ధరిస్తే గ్రహ యుద్ధాలు ఏర్పడతాయి. కనుక సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు అన్ని రత్నాలను ప్రామాణికంగా ఒకచోట గుదిగూర్చి అన్నింటి బరువు 3 క్యారెట్లకు ఎగువగా వచ్చే విధంగా ఒక గణన చేసి
వాటన్నింటినీ ఒక అంగుళీయకం ఒక ఉంగరం వల్ల సిద్ధం చేసి ఈ అంగుళీయకం ఉంగరం వేలికి ధరింపజేస్తే అద్భుతమైన ప్రయోజనాన్ని మనం పొందవచ్చు అంటూ తెలియజేశారు. ఇందులో కూడా వజ్రం ఈ పై భాగంలో ఉండాలి. ఉంగరం ఇలా మనం ధరించే క్రమంలో వజ్రం పై భాగంలో ఉండాలి, నీలం దిగువ వైపున ఉండాలి. నవరత్నాంగుళీయకాన్ని సవ్యమైన మార్గంలో మనం ధరించే విధానం ఇది. ఉంగరం వేలికి ధరించవచ్చు లేదా చూపుడు వేలికి ధరించవచ్చు. ఈ రెండు ప్రధానమైనటువంటి నవరత్నాంగుళీయకాన్ని ధరించేటటువంటి అంగుళీయములు. ఇలా గుర్తుపెట్టుకుందాం. నవరత్నాంగుళీయకాన్ని ధరిద్దాం, అదృష్ట యోగాన్ని కలిగి ఉందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం.